రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. కోకాపేటలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఒడిశాకు చెందిన సౌమ్యరాజన్ గా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సౌమ్యరాజన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉపాధి కోసం ఒడిశా నుంచి హైదరాబాద్కు వచ్చిన సౌమ్యరాజన్ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. ఇక మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అప్డేట్స్ ఏంటి? కోకాపేటలో భారీగా గంజాయి చాక్లెట్స్ పట్టుబడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ గంజాయి చాక్లెట్లు వెలుగు చేశాయి. సుమారుగా 4 కేజీల గంజాయి చాక్లెట్లను అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. కోకాపేటలోని రాజీవ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద ఈ గదిలో వివిధ బ్రాంచ్కి సంబంధించిన గంజాయి చాక్లెట్స్ గత కొత్తకాలంగా అమ్ముతున్నట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే తన టీంతో కలిసి అధికారులు రైడ్ నిర్వహించారు. ఇందులో ఒడిశాకు చెందినటువంటి సౌమ్యరాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారుగా 4 కేజీల గంజాయి చాక్లెట్స్ సీజ్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే తేల్చడం జరిగింది. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్స్ పట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఒడిశా నుంచి ఇక్కడికి వస్తున్నట్టుగా అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని ఈ గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్నట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విషయంలో తేలింది. మరోవైపు కోకపేట ప్రాంతంలో ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈశాన్య ప్రాంతాలకు సంబంధించినటువంటి లేబర్స్ కి ఇదంతా వివిధ ప్రాంతాలకు ఇక్కడ లేబర్స్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒడిశాలో ఈ గంజాయి చాక్లెట్లు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. వాటిని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో అన్ని తప్పు చేసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేస్తున్న దాడిలో ఈ 4 కేజీల గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. మొత్తానికి ఈ గంజాయి చాక్లెట్ల మీద ఇంకా మరింత కఠినం చేస్తామంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.